సమ్మర్ వచ్చేస్తుంది. ఎండలు దంచి కొట్టబోతున్నాయి. కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పాలి. అవేంటంటే సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండలు విపరీతంగా దంచి కొడతాయి. కానీ ఈసారి ఎండలు కాస్త ఎర్లీగానే తన ప్రతాపం చూపిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్దామంటే భయపడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఉదయం 11 దాటిందంటే ఉక్కపోత మొదలవుతుంది. ఇక సమ్మర్ లో కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలి. సమ్మర్ లో అందరూ తప్పనిసరిగా నీళ్లను ఎక్కువగా తాగుతుండాలి. విపరీతమైన ఎండల వల్ల శరీరంలో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతుంటాయి. మార్నింగ్ టిఫిన్ తప్పనిసరిగా తినాలి. ముఖ్యంగా సమ్మర్ లో ఆయిల్ వంటకాలు వీటికి దూరంగా ఉండాలి. ఎక్కువ శీతల పానీయాలు తాగకూడదు. వీటికి బదులుగా ఫ్రూట్ జ్యూస్లు, కొబ్బరి నీళ్లు తాగాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కడుపు నిండా నీళ్లు తాగి బయటకు వెళ్ళాలి. బయటి ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోని ఫుడ్ మాత్రమే తినాలి. సమ్మర్ లో బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా క్యాప్ లేదా స్కార్ఫ్లు కప్పుకొని వెళ్ళాలి. కొందరు బయట ఫుడ్లు తింటుంటారు. ఇలా తింటే తరచుగా పొట్ట ఉబ్బినట్లుంటుంది. అజీర్తి, మంట సమస్యలు వస్తాయి. సమ్మర్ లో వాటర్ మిలన్, కీరా దోసకాయలను ఎక్కువగా తినాలి. తరచుగా నీళ్లను తాగాలి. ఎండాకాలంలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లకి దూరంగా ఉండాలి. వీలైనంత ఎక్కువగా ఈ ఫుడ్ల జోలికి అసలు పోకూడదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ని క్యారీ చేసుకోవాలి. ఉల్లిపాయను కూడా జేబులో పెట్టుకుంటారు కొంతమంది. నిమ్మకాయ, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినాలి. బిర్యానీలు, ఫ్రై వంటకాలు, స్పైసీ డిషెస్ కి దూరంగా ఉండాలి. ఇంట్లో పిల్లలుంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వేడిగాలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో కూడా కొందరు నీళ్లు తాగరు. అలా ఉండే శరీరం ఒక్కసారిగా డీహైడ్రేషన్ ప్రభావానికి గురవుతుంది. కొన్నిసార్లు రోడ్డు పైన కొందరు మైకం వచ్చి పడిపోతుంటారు. శరీరంలో షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ గా మారిపోతుంటాయి. అందుకే సమ్మర్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా కాటన్ దుస్తులు వేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. దుస్తులు వదులుగా ఉండాలి. ఉన్ని దుస్తులు వేసుకోకూడదు. ఆఫీస్ నుంచి వచ్చాక స్నానం చేస్తే చాలా రిలాక్స్ గా ఉంటుందని నిపుణులు చెప్తారు. ప్రతిరోజు ఫ్రెష్ గా ఉండే కూరగాయలు, పండ్లను తప్పనిసరిగా తినాలి. వీటి ద్వారా ఈ ఎండ వేడిమి నుంచి బయటపడొచ్చు.